అభిషేకం చేసింది అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణు అంటారు శారద నీళ్ళు వచ్చిన సంతోషపడతాడు సంగమయ్య అవలాల అక్కలాలకించేడు తల్లులా ఏ దేవుళ్ళకైనా అటువంటి ఒక ముడుపులు కట్టాలి అగో ముడుపులు కట్టాలి వజ్రాహారాలు పట్టు పితంబరాలు పెడతారు ఏ దేవుళ్ళకైనా కానీ భగవంతుని కొలిసేది ఒకటే ఒక్కటి అగో అభిషేకానికి ఇష్టపడతాడు శంకరుడు ఇలాగా మరి గాజుల మరి గాండ్ల సరి పటేలు మరి 500 పదాలు ఇచ్చి మరి శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ గనసారి ఎల్లు మావులాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ అగో కుల దేవత నీకు 10,000 శరణే రేణుకా ఎల్లమ్మ అమ్మవారు సుభద్రాదేవి అగో పాడుబడ్డ గుడి లోపల అగో లింగం కాడ లింగానికి అభిషేకం చేసి మారేడు దళాల తోటి అభిషేకం చేసింది ఏక బిల్వాల తోటి అర్చనలు చేసి శివుణ్ణి ఎట్లా వేడుకుంటున్నది సుభద్రాదేవి ఎద్దడుగు పూగుని శుద్ధి పెట్టింది తమలపాకు పెట్టింది ఆకు మీద పోక పెట్టింది పోక మీద సూది పెట్టింది సూది మీద మనిషి కాశలు పోసి సిరుసు కిందికి శ్రీపాదం మీద పెట్టుకొని ఎక్కడున్నవయ్య లోకాల శంకర శంకర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కరళ కంఠ రారా గౌరీ మనోహర నీలకంఠ నిత్యానందుడా ఓ పులిచేర్ మామ్రదర గేచేర్ మామ్రదర గంగాధర గౌరీశ్వర నీలకంఠేశ్వర సోమనాథేశ్వర కరళకంఠ ఎక్కడున్నది నా తండ్రి లోకాల శంకర అమ్మ ఓ పార్వతమ్మ నువ్వాడదానివే నేనాడదాన్నే అల్లి పూలు వేరైన అర్థాలు వేరైన ఆడళ్ళ మనసు ఆడళ్ళ కెరుకు అంటారు మొగిలి పూలు వేరైన మోసాలు రెండైన మొగళ్ళ మర్వం మొగళ్ళ కెరుకు అంటారు నువ్వాడదానివే నేనాడదాన్నే నీకున్నట్టు నాకు కొడుకున్నాడు నీకున్నట్టు నాకు బిడ్డలు లేరమ్మా నీ కొడుకు కుమారస్వామి కొడుకు వినాయకుడు కొడుకు నందీశ్వరుడు కొడుకు పుంగీశ్వరుడు వరాన పుట్టిన కొడుకులు నీకున్నారు నీకున్నట్టు నాకో కొడుకున్నాడు కానీ నీకున్నట్టు నాకు బిడ్డలు లేరు నీ బిడ్డలు వెనక ఎల్లమ్మనే శివుడ లోపల పుట్టింది చల వీరమాత వెనక ఎల్లమ్మ గౌడు శివుడ లోపలే పుట్టిండు రేణుక ఎల్లమ్మ శివుడ లోపలే పుట్టింది నీ బిడ్డలు వెనక ఎల్లమ్మ లేదా అట్లా కాకుండా గాని అగో కాట్ల పుట్టింది కర్రపోషమ్మ మేమెట్లా 9 నెలలు మోసి కంటాము నువ్వు గట్ల 9 నెలలు మోసి కన్నావు కడుపు తోటి కన్న బిడ్డ ఒక్కతే నీకు అందరూ వరాన పుట్టినోళ్ళే నీ బిడ్డ నల్ల మూషమ్మలు ఎన్నాడు నాదా నాకు బిడ్డలు కావాలి అని నీ భర్తతోటి నువ్వు కొట్లాడ పెట్టుకోలేదా నేను నా భర్తతోటి గట్ల కొట్లాడ పెట్టుకొని బిడ్డల కొరకు వచ్చిన నీ కోసాలు నా కోసాలు ఉంటుందా అమ్మా ఓ పార్వతమ్మ ఆనాడు పార్వతి శంకరునితోటి ఏమన్నది ఓనాల లోకాల శంకర అగో ఎంతో మందికి పిలగళ్ళని ఇస్తున్నవయ్యా చెట్టు కింది బుచ్చగాళ్ళకు 10 మంది పిలగళ్ళను ఒడిగడుతున్నావు అన్నం ఉన్న కాడ పిలగళ్ళని ఇయ్యవు పిలగళ్ళున్న కాడ అన్నం ఇయ్యవు తండ్రి నీ భార్య పార్వతిని నేను కాదు నాకు ఒక్కలు కాదు ఇద్దరు కాదు అడిగంగా 100 మంది ఆడపిల్లగళ్ళను ఒడిగట్టు 1,000,000 మంది కొడుకులని ఇవన్నది పార్వతి అగో శంకరునికి గుండెలు గుబెళ్ళు అన్నాయి వామ్మో 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 పిచ్చి పార్వతి ఒక్కళ్ళు ఇద్దరిని కనిపించి పెద్ద చేస్తాందుకే భూలోకంలో 1,000,000 తిప్పల పడతాండ్రు అసలుంటది నీకు 100 మంది అడవిల గన్లని ఇస్తే 1,000,000 మంది కొడుకులను నీకు ఇస్తే గంత మంది పొలగల్లని ఏం గట్టి సాధ్యమే ఓ పార్వతమ్మ అప్పుడు పార్వతి కిలిక్కన్నది ఏమన్నది నారా లోకాల శంకర అడుగుదామా లేకపోతే నీ పరాస్కమైన మాటల కన్నుల్లో తెలియదా కానుపు గుర్తు గొడ్డుల్లో కేంద్రక బిడ్డలంగీతం అంటారు కనేదాన్ని నాకు తెలియదానయ్యా 100 మంది ఆడవిల గల్ల నాకు ఒడిగడితే 1,000,000 మంది కొడుకులను నాకు ఒడిగడితే భూలోక నగరం లోపల ఒట్లు పట్టి జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో
నా సనుకుషం అంటే సనరమ్ము కన్ని రంధ్రాలు వేసుకొని దార దారకొక్క పిల్లలు దాటనన్నది పార్వతమ్మ. గట్ల పోరు పెట్టుకొని గట్ల సాదుకుంటానండి భర్తతోటి పోరు పెడితే మరి కొన్ని రోజుల తర్వాత కట్ల పుట్టేది కర్రమోషమ్మ. అది వరదాకా పుట్టడోళ్ళు ఎవరు లేరా అని 3 తీర్ల వస్తువులు తీసుకురమ్మా అని పురుగు ముట్టని పూసిడలేని పత్రి కప్ప ముట్టని కవుతావు తెమ్మంటే అడవి లోపల బాధ పెట్టి ఆఖరికి బాయికాడ బ్రాహ్మణ రూపంతో గుళ్ళు గోపురాలు కట్టించి ఆ గుళ్ళల్లో జంగమా వేషం కట్టుకొని దొరకొండ పట్నం లోపలనే గొల్లలు గొల్లలు అంటే సత్యవంతులు గొల్లలు అన్నమాట తప్పలేదాట అబద్ధమాడలేదాట గొల్లవాళ్ళు. సత్యవంతులు గొల్లలు సామాన తీరులు గొల్లలు అన్నమాట తప్పలేదాట పలికి పొంగలేదాట. ఏట్ల గొల్లలు అంటే ఏరు వారలేదాట గట్ల గొల్లలు అంటే కలవడలేదాట పుట్ట మీద గొల్లలు అడుకుంటే పురుగు ముట్టలేదాట. యాప చెట్టు కొట్టలేదు యాదవుడు గొల్ల రాజ చెట్టు కొట్టలేదు రాఘవుడు గొల్ల. పారేడు నీళ్ళల్లా పుకిలించి ఉంచలేదాట గొర్రె కంగాలు లేదాట గొల్లులకు చెట్ట పని తెలవదాట. అంత సత్యవంతులు గొల్లలు దొరకొండ పట్నం లోపల పంచ పాండవుల రీతి 5 గొల్లలు. పెద్దవాడు సింహద్రి రాదు, 2వ వాడు పెద్దిరాదు, 3వ వాడు ఎరలోక రాదు, 4వ వాడు నరలోక రాదు, 5వ వాడు సిలకల్ల పోలు రాదు. 7 ఏళ్ల పిల్ల ఎరగొల్ల శ్రీదేవి లగ్గం చేసుకున్నాడు. వాళ్ళ మంద మీద కావలున్న సవడలమ్మని వెలిసి నీ కడుపులో బిడ్డనోడి కట్టి ఇచ్చి మరిచిపోయి ఇంటికి పోయినాక మారు మారు దెబ్బలు కొట్టి కాటనం వేసి కాటనంలో కాల పెడితే కాట్ల పుట్టింది కాట్ల పుట్టింది కర్రపోషమ్మ. అట్ల నువ్వు బిడ్డని కన్నావు నీకో సాలు నాకో సాలు ఉంటదా వస్తారా ఇద్దరు ఇట్లా ఒక్కరు పుల్ల ప్రత్యక్షమాయి నాకు బిడ్డను అడిగడితేనే మంచి మాట కాదు లేదనేదంటే ఇదే లింగాడి నా తలకాయకు అదుకొని నా మెదడు నైవేద్యం అంట పెడతా నా ఆత్మనే అరంజ్యోతి ముట్టిస్తా నా కడపల పేగులు తీసి అగో లింగానికి చందిరాలంట దుడతానన్నది సుభద్రాదేవి. తెలుసు కింది పెట్టింది శ్రీపాదం మీది పెట్టుకొని శంకర ఎక్కడున్నవయ్యా అఖిల అండకోటి బ్రహ్మాండ నాయక శ్రీకాముని దారుణ్య దారావంతుల సంసారకర నామ సేవింతు మా వంతు దండంబులెందు విచారంబు లేక నీ పేరు ఎప్పంగా నిలవెల్ల నా మనసు పొంగి పొరలించే దేవా శంకర. సాయి మామి శంకర పరంధామ ఎక్కడున్నవయ్యా శంకర ఓ